హాయ్ అండి. గుడ్ ఈవినింగ్ అందరికీ. నేను మీకు ఇప్పుడు ఒక చిన్న కథ చెప్తానండి. ఆ కథ ఏంటి అంటే, కొంతమంది మనుషులుంటారు. ఎవ్వరైనా సరే ఎదుటి వాళ్ళు బాగుపడుతున్నా, ఎదుటి వాళ్ళు కొంచెం తెలివిన ఓర్చుకోలేని మనుషులు. ముఖ్యంగా మనుషులకు తెలివుంటే అండి ఎన్ని భరించాల్సొస్తుందో, ఎన్ని పడాల్సొస్తుంది. ఎందుకంటే, ఆ తెలివిని చూసి తట్టుకోలేని కొన్ని కుక్కలు వాగుతూనే ఉంటాయి. అలాంటి కుక్కల కోసం ఇది. అయితే ఒక అడవిలో ఒక సింహము, కొన్ని జంతువులు నడుస్తూ వెళ్తూ ఉంటాయంట. అప్పుడు వాటికి ఎదురుగా ఒక నక్కొస్తుంది. జిత్తులమారి నక్క, దాని పేరే జిత్తులమారి నక్క. అయితే ఆహ్, బాగా సింహాన్ని హేళన చేస్తూ, నవ్వుతూ, వెక్కిరిస్తూ ఉంటుంది. అప్పుడు సింహం ఏమి అనదు. ఆ మాటలన్నీ సింహాన్నే అంటుంది. నక్క అని సింహానికి తెలిసి కూడా సైలెంట్‌గానే వెళ్ళిపోతుంది. అయితే అప్పుడు పక్కనున్న కొన్ని జంతువులు అడుగుతాయి, "నువ్వు ఇంత పెద్ద సింహానివి గదా! నీ యొక్క గాండ్రింపుకే ఆ జిత్తులమారి నక్క తోక ముడుచుకొని వెళ్ళిపోతది. నువ్వు ఇంత పెద్ద క్రూర మృగానివి. అయినా ఎందుకు సైలెంట్‌గా ఉన్నావు? ఎందుకు దానికేం సమాధానం చెప్పకుండా వస్తున్నావు?" అని. అప్పుడు సింహం ఒక మాట అంటుందండి. మనం ఎళ్తుంటే ఇలాంటి నక్కలు, కుక్కలు ఎన్నో అరుస్తూనే ఉంటాయి. ఆ ప్రతి కుక్క అరుపులకు ఆగి సమాధానం మనం చెప్పామనుకో, అప్పుడు వాళ్ళ కుక్క అరుపులకి, ఆ నక్క మాటలకి మనం విలువిచ్చినట్టే గదా! వాటికి సమాధానం చెప్పకుండా ముందుకెళ్ళాలి. మన గంభీరత తగ్గిపోతుంది వాటికి సమాధానం జెప్తే. వాళ్ళకి మన మౌనంతో మన విజయాన్ని చూపించాలి అని. అంటే ఇప్పుడు మనం జూసి వెక్కిరించేవాళ్ళు, మనల్ని హేళన చేయాలనుకునే వాళ్ళు ఎందుకు జేస్తారు హేళన? మన తెలివిని తట్టుకోలేక, మన టాలెంట్‌ని ఓర్చుకోలేక, మన టాలెంట్‌తో పోటీ పడలేక కొన్ని కుక్కలు అరుస్తాయి. అవి అరవడం తప్ప ఏమి చేయలేము. అవి అరుస్తున్నాయని తెలిసి మనకు వాటికి విలువిచ్చి మనం సమాధానం చెప్పడానికెళ్తే చాలా తప్పయితుంది. మన మౌనంతోనే మన విజయాన్ని చూపించాలి.